ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 10 ఏళ్లైపోయింది. అయినా విభజన చట్టం ప్రకారం జరగాల్సిన పంపకాలు మాత్రం పూర్తి కాలేదు. తాజాగా ఇదే అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అవుతుండడం తెలుగు రాష్ట్రాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ముందుగా విభజన అంశాలపై చర్చించుకుందామంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. మళ్ళీ రేవంత్ రెడ్డి చర్చించుకుందామంటూ చంద్రబాబుకు లేఖ రాయడం చకాచకా జరిగిపోయాయి. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఇరు రాష్ట్రాల సీఎంలు ప్రజాభవన్లో భేటీ కానున్నారు. ఇరు రాష్ట్రాల హక్కులకు భంగం కలగకుండా పెండింగ్ సమస్యలను పరిష్కరించుకోవాలని చంద్రబాబు, రేవంత్ రెడ్డి నిర్ణయించిన నేపథ్యంలో ఈ భేటీపై ఉత్కంఠ నెలకొంది. తొలిసారి విభజన అంశాలపై చర్చించేందుకు ప్రజాభవన్లో సాయంత్రం 6 గంటలకు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి 2 రాష్ట్రాల డిప్యూటీ సీఎంలు బట్టి విక్రమార్క, పవన్ కళ్యాణ్, ఇరు రాష్ట్రాల సీఎస్లు, పలువురు మంత్రులు హాజరు కానున్నారు. ఏపీ నుంచి మంత్రులు అనగాని బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్ హాజరు కానున్నారు. అధికారుల బృందంలో ఏపీ వైపు నుంచి సీఎస్, ఆర్థిక శాఖ సహా కీలక విభాగాల కార్యదర్శులు హాజరవుతున్నారు. షెడ్యూల్ 9, 10లోని సంస్థల విభజనపై ప్రధానంగా చర్చ జరగనుంది. 9వ షెడ్యూల్లో పెండింగ్లో 23 సంస్థల పంపిణీ, 10వ షెడ్యూల్లో పెండింగ్లోని 30 సంస్థల పంపిణీ గురించి చర్చించనున్నారు. షీలా బీడే కమిటీ సిఫారసులపై కూడా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమీక్షించనున్నారు. తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిలు 7,200 కోట్లు ఏపీఎఫ్సీ అంశాలపై చర్చ జరగనుంది. ఏపీ, తెలంగాణ మధ్య 15 ఈఏపీ ప్రాజెక్టుల రుణ పంపకాలపై, ఉద్యోగుల పరస్పర బదిలీలు, లేబర్ సెస్ పంపకాలు, ఉమ్మడి సంస్థల ఖర్చుల చెల్లింపులపై, హైదరాబాద్లో 3 భవనాలను ఏపీకి కేటాయించేలా చర్చ జరగనుంది. ఏపీ, తెలంగాణ మధ్య గత 10 ఏళ్లుగా సంస్థల విభజన సమస్యలు కొలిక్కి రాకపోవడంతో పలు సంస్థలకు చెందిన 8,000 కోట్లను 2 రాష్ట్రాలు వినియోగించుకోలేకపోతున్నాయి. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలు అభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత ఉంది. దీనిపై చర్చ జరగనుంది. 9వ షెడ్యూల్లో ఉన్న అగ్రస్థాయి సంస్థల్లో ఏపీ జెన్కో విలువ 2,448 కోట్లగా నిర్ధారించారు. అత్యల్పంగా ఏపీ మార్కెట్లో ఫెడరేషన్ మార్క్ఫెడ్ విలువ ఉంది. 10వ షెడ్యూల్లో ఉన్న సంస్థల్లో 2,994 కోట్ల నిధులు ఉన్నాయి. వీటికి సంబంధించి ఇప్పటికే 1,559 కోట్లను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఇప్పటికే పంచుకున్నాయి. 1,435 కోట్ల రూపాయల విషయంలో ఇంకా పంచాయతీ తేలలేదు. కావున విభజన చట్టంలో పేర్కొన్న సంస్థల విభజనపై సీఎంల సమీక్ష జరగనుంది.